పలుకే బంగారం. డాక్టర్ గాయత్రీదేవి. పలుకే బంగారమాయరా. వాగ్గేయకార రామదాసు పలుకులెంత బంగారమో. కొన్ని రోజులుగా మాట గురించి మనసులో ఎన్నెన్నో ఆలోచనల అలలుగా కదిలిపోతున్నాయి. ఆ అలలు అక్షరాలకి అందుతాయేమోనని, అక్షరాలతో స్పందనలో పంచుకోగలనేమోనని. ఇదేమి ఉపదేశము, ప్రవచనము, కాంపోజిషను ఏది కాదు. గాయత్రీదేవి మ్యూజింగ్స్. పసిపాప పలుకులకై ఎదురుచూపులు, పంచదార చిలుకలతో సంబరాలు, ఆ పలుకులు తేనెలొలుకు రసగుళికలు, పాప మదిని ఏ తలపులు పలుకులాయనో తెలియకనే తెలిసినట్లు సంతోషాలు. ఎదిగిన కొలది పలికినది, ఆలకించినది, మదికి చేరినది ఒక్కటేనా అన్నది సందేహం. హృది లోపల ఏమనుకొని పలికితినో, నే పలికినది నాలో నేననుకొన్నదేనా? ఎదుటివారి చెవులకు చేరినది అదేనా? ఆ చెవుల మదికి చేరినది అదేనా? ఆ మదికి తెలిసినది నే పలికినదేనని తెలిసేదెలా? నే పలికినదే తెలిసినని భ్రమ, ఆ మదికి తెలిసినదే నే పలికితిననే భ్రమ. భ్రమ భ్రమ భ్రమ. భ్రమలు పుట్టి అడ్డుగోడలు కట్టి పలుకుల కరవుకు దారి తీయవా? పలుకరకు ముద్రలు మదిని వేయవా? అర్థమయ్యేలా చెప్పలేకపోయినా, చెప్పినది అర్థం చేసుకోలేకపోయినా ఇదే కదా అర్థానర్థ పరిస్థితి. ప్రాణికోటిలో మనిషికి ఎన్నో ప్రత్యేకతలు. స్పందించే మనసు, ఆ స్పందనలను అందించే పలుకు రెండూ వరాలా కావా? మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు, తీర్చుకున్నాడు కక్ష అన్నారు కవిగారు. మనసే కోవెలగా అంటారు ఇంకో కవిగారు. కాదేది కవితకు అనర్హం కాబట్టి కవులందరికీ మనసుపై మనసుంది. మనసు ఒక్కొక్కరికి ఒక్కొక్క భావనని కలిగిస్తుంది. మన మనసులోని భావనలని పలుకుల రూపంలో నుండి బయటకు పంపిస్తే కామక్రోధ మోహలోభ మద మాత్సర్యాలు, రాగద్వేషాలు, ప్రేమ మనసులోని భావాలేగా మాట రూపు దాలుస్తాయి. స్వచ్ఛత నిండిన పసిపాప పలుకులకి పరులైనా అరులైనా హాయిగా చిరునవ్వులు చిందించకపోగలరా? ప్రతి పలుకు విలువ ఆ పలుకు కలిగించే స్పందన మీదనే ఆధారపడుతుంది. త్రికరణ శుద్ధిగా పలికే పలుకులకి విలువ వెలకట్టలేని విలువ. అప్పుడెప్పుడో శతాబ్ది పూర్వం స్వామి వివేకానంద పలికిన పలుకులకు అందుకేగా అంత విలువ. ఉత్తిష్ఠత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ని బోధత. లేవండి, మేలుకోండి, లక్ష్యం సాధించే వరకు విరమించకండి. నాడు స్వామి పలికిన కఠోపనిషద్వాక్యాలు నేటికీ చెవులలో ప్రతిధ్వనిస్తున్నాయి. అందుకు కారణం ఆ పలుకులు పలికిన స్వామి త్రికరణ శుద్ధి. ఆ పదములు హృదిలో కలిగించిన స్పందన, ప్రేరణ మన మనసులలో శాశ్వత సాత్విక ముద్రగా నిలిచిపోలేదా? పలుకుల మహిమ పలుక సాధ్యమా? అణుశక్తిలానే మంగళకరము, విధ్వంసకారకము. వాగ్విభవ సంపన్నుల పలుకులు వరాలు, కొందరికి శాపాలు. ఈర్ష్య, కామ, క్రోధ మోహాలతో మదించిన దుస్సాహసంతో దుర్యోధన దుశ్శాసనులాడిన పలుకుల పర్యవసానం ఊరో భంగాలు. పలికే పలుకు ఎలా ఉండాలి అన్న మాట గురించి నాటి నుండి నేటి వరకు పాఠాలు కొనసాగుతూనే ఉన్నాయి. సంస్కారక్రమ సంపన్నాం అధృతాం అవిలంబితాం ఉచ్చారయతి కళ్యాణీం వాచం హృదయహారిణీం. రామాయణం కిష్కింధకాండ 3వ సర్గ 32వ శ్లోకం. సంస్కార సంపన్నమై కళ్యాణ గుణయుతమై వినేవారికి హృదయాన్ని అలరిస్తూ ఉండేలా మాట్లాడాడు హనుమ అని రాముడంతటి వాడు పలికిన పలుకులు ఎలా ఉండాలో తెలిపే సూచనలు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. భగవద్గీత 17వ అధ్యాయం 15వ శ్లోకం. ప్రియంగా, హితంగా సత్యం పలకడం, ఎదుటివారి మనసుకు బాధ కలగకుండా మాట్లాడటం వాక్కుతో చేసే తపస్సు అంటాడు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతనః. మనుస్మృతి.
సత్యం పలుకు ప్రియం పలుకు, అప్రియమైతే సత్యమైన పలుకకు, ప్రియంగా ఉంటుందని అబద్ధం ఆడకు. ఇదే సనాతన ధర్మ మార్గం అన్నది మనుస్మృతి. వసిని, అరుణ, కామేశ్వరి, కౌలిని, జయిని, మోదిని, విమల, సర్వేశ్వరి అష్టవాగ్దేవతలు. సరస్వతీదేవి వాగధిదేవత. అవును మరి, వాక్కు ఎంతటి విశిష్టమైనదో. పలుకు ప్రాధాన్యత గురించి ఎన్నెన్ని పలుకులో. ఏవం గుణ విశేష సంపన్నమైన పలుకుని ఎంత బంగారంలా వాడుకోవాలో. పలికించడివాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట. పోతన రామునియందు భక్తితో, రాముడే పలికించిన పలుకులయందు భక్తితో, భవహరమయ్యే పలుకులు పలుకుతానని పలికిన అమృత వాక్కులు. పలుకు బంగారం, ఆచితూచి పలికిన పలుకే బంగారం. తోచక వదిలిన పలుకులు బాణపు ములుకులు. మనిషికి మాత్రమే దక్కిన శక్తి వాక్కు. ఆ వాక్కుని మృదువుగా, మధురంగా, సాత్వికంగా సద్వినియోగం చేసుకునే అభ్యాసం అందరికీ కలిగితే, పలుకరాని పనికిరాని పలుకులపై వైరాగ్య భావన నిండితే, అలా జరిగితే జగమే మారినది మధురముగా ఈవేళ అనుకోకుండా ఉండగలమా? ఆ రోజు కోసం ఆశగా ఎదురు చూస్తూ